వేరే లేదు. అతన్ని అంత సంతోషంగా నాకు ఇచ్చినప్పుడు నిజంగా నేను సంతోషించాను. తప్పేం కాదు, అది తప్పేమీ కానే కాదు. అయితే దేవుని నామమున స్తోత్రం. ఇక్కడ అంటాడు, మీకు పంచి పెట్టండి. ఎలాంటి పంచి పెట్టుకుంటున్నాడు? క్రొవ్వైన మాంసమును మధురమైన పానీయమును వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు ఈమెకి. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుడికి మహిమకరంగా మీరు ఇవ్వండి. పేదలకు ఇవ్వండి. అయ్యో అనండి. తాగుబోతులు కాదు, వ్యభిచారులు కాదు, తిరుగుబోతులు కాదు, నిజంగానే కష్టాల్లో ఉన్న వారికి, నిజంగానే ఆహారం లేని వారికి, వస్త్రాలు లేని వారికి ఇవ్వండి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. దేవుడు మీకు ఇచ్చాడు అంటే మీకు నేను కష్టపడి సంపాదించాను ప్రభా, నేను కష్టపడి సంపాదించాను. అయ్యా కష్టపడి సంపాదించాలంటే కూడా నీకు ఆరోగ్యం ఇవ్వాలి కదా దేవుడు. నీకు ఆరోగ్యం ఇస్తేనే కదా దేవుడు నువ్వు కష్టపడి సంపాదిస్తావు. కాబట్టి ఆరోగ్యం ఇచ్చింది కూడా దేవుడే కదా. ఒకవేళ నువ్వు సంపాదించిన దాంట్లో అన్ని నష్టాలు వస్తే ఏం చేస్తావు? నీకు దేవుడు సమృద్ధైన లాభం ఇస్తున్నాడంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు అనేకులకు మేలు చెయ్యాలి. హల్లెలూయా. అనేకులకు సహాయం చేయండి అని నేను ఈరోజు మీకు చెప్తున్నాను. దేవుని నామంలో మనం అనేకులకు మేలు చేసేవారుగా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే, వాళ్ళు ఇస్తే మేము పెడతాం, వాళ్ళు ఇస్తే మేము పెడతాం. నీ దగ్గర ఉండేది పెట్టకూడదా? చెప్పు. మా దగ్గర ఉండేది దాచిపెట్టుకోవాలి. మా దగ్గర ఉండేది దాచిపెట్టుకోవాలా? వాళ్ళు ఇస్తే మేము చెప్తాం అంటారు. కాదండి, దేవుడు అది కాదు చెప్తాడు. దేవుడు అది చెప్పలే. చాలా మంది అడవిలో యేసయ్య దగ్గర ఉన్నారు. యేసయ్య దగ్గర ఉంటే శిష్యులు పిలిచి, నాయనా మీరు అన్నం పెట్టండి అన్నాడు. ఏం పెట్టండి? ఇక్కడ ఉండే ఒక అన్నం పెట్టండి. ప్రభా ఏం నువ్వు చెప్తాను, ఇదే యా హోటల్ పెట్టి ఇంత అన్నం ఉండదు ప్రభా, ఎంత డబ్బులు పెట్టా అన్నం రాదు ప్రభా ఇంతమందికి అని శిష్యులు చెప్తాను. మీరే పెట్టట్లా అంటాడు యేసు స్వామి. వాళ్ళు అంటారు, అయ్యే ఏడబడుతుంది పని మీ దగ్గర ఏముందో చూడంటే, ఒక చిన్న పిల్లల దగ్గర 5 ఏవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నారు. అది చాలు దాన్ని అన్నాడు. ఏమే మీ దగ్గర ఏముందో అది ఇవ్వండి దేవునికి అర్థం. అర్థమైందా మీకు? 5 ఏవల రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి వచ్చి పెడితే 7 గంపలకు నింపి దేవుడు ఊరికే అవి నీ చేపలు రొట్టెలుగా చేయలేడా? మీకు అర్థమవుతుందా మీకు? ఆయన చేయగలడు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, నీ దగ్గర ఉన్నది ఏముందో అది ఇయ్యి. ఫస్ట్ నువ్వు ఇచ్చేది నేర్చుకో. ఏం చేయాలా? ఇచ్చేది నేర్చుకో. మనం ఇచ్చేది నేర్చుకోవాలండి. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ప్రియమైన వాళ్ళరా, ప్రియ సంగమా, మీరు పరలోక రాజ్యం పోవాలన్నా, ఎవరైనా పేదోళ్ళు దరిద్రులు మీకు నిశ్చయంగా అన్నం లేని వాళ్ళు కనిపిస్తే ఆలోచించొద్దండి, వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళకు సహాయము చేయండి. మీకున్నది ఎట్లండి నేను దాంట్లో కాదు నేను చెప్పడం. ఇంకోటి దమలిచ్చిమని చెప్పలా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే ఇవ్వండి. చేతనైన మట్టుకు అది ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 9:19 కూడా చదవండి. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 19వ వాక్యం, మరి 9:22 కూడా ఒకసారి చదవండి. 19. కాబట్టి ప్రాకారము లేని ఊళ్ళల్లో కాపురమున్న గ్రామవాసులైన యూదులు ఆదారు మాసము 14వ దినమందు సంతోషముగా ఉండి ఎక్కడండి? మారుమూలలో గ్రామాల్లో ఉన్న ప్రజలు. ఎక్కడండి? మారుమూలలో గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎట్లున్నారంట చెప్పండి. కాబట్టి ప్రాకారము లేని ఊళ్ళలో గ్రామములో ఉన్న ప్రజలు యూదులు ఆదారు మాసము
ఆధార మాసంలో 14వ దినమందు సంతోషముగా ఉండి అది విందు విందు చేయదగిన శుభదినమును అనుకుని ఒకరికొకరు ఒకరికొకరు బహుమానములు పంపించుకుంటూ వచ్చింది. దేవుడు నీకు నాకు జీవము ఆరోగ్యం ఇచ్చినాడు అంటే అది ప్రాకారం లేని పట్టణములు, ప్రాకారం లేని పొరములు, ప్రాకారం లేని గ్రామాల్లో రాయబడిందాడ. అంటే ప్రాకారం అంటే సెక్యూరిటీ లేదు అని అర్థం. సెక్యూరిటీ మనకి ఏ సెక్యూరిటీ లేదండి, కానీ దేవుడు నీకు సెక్యూరిటీ ఇచ్చి నేను కాపాడినాడు అంటే ఆ దినం సంతోషించే దినమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు అంటే అది సంతోషించే దినమే. ఈ రోజు నీకు జీవం ఉంది, ఆరోగ్యం ఉంది అంటే అది సంతోషించే దినమే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సంతోషించాలి. ఈరోజు మనకు సంతోషంగా జీవించాలి, సంతోషంగా బ్రతకాలి. మనం సంతోషంగా ఉండాలి. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే సంతోషంగా ఉండండి. దేవుడు మీకు రక్షణ ఇచ్చాడు. ఈ ఊర్లో మీ ఇంట్లో ఎవరికి లేని రక్షణ దేవుడు మీకు ఇచ్చాడు. ఈరోజు సంతోషం కాదా? దేవుడు మనకి ఇచ్చిన రక్షణ బట్టి సంతోషించకూడదా? దేవుడు మనకి సెక్యూరిటీ లేని మనకు దేవుడు సెక్యూరిటీని ఇచ్చి, దేవుడు ఆయన కాపుదల్లో మనల్ని భద్రపరిచి, మంచి గొర్రెల కాపరిని నేను అని దేవుడు మనకి చెప్పి ఆయన కాపుదల్లో మనల్ని భద్రపరిచి ఈరోజు ఆరోగ్యముగాను జీవముగాను ఈరోజు సంఘంలో నిన్ను కూర్చోబెట్టాడంటే మంచి దినము కాదా? శుభదినము కాదా? సంతోషించే దినము కాదా? ఈరోజు సంతోషించే దినం ఇది. మనం సంతోషించాలి. అదే 22వ వాక్యం చదవండి. 9 22వ అధ్యాయం 9వ అధ్యాయం 22వ వాక్యం. విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరి కొరకు ఒకరు బహుమానములు దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు దరిద్రులకు కానుకలు ఇవ్వాలంట. ఎట్లా అండి? ఎట్లా? ఎవరికి? దరిద్రులకు. కొంతమంది దరిద్రులు ఉంటారు. ధనవంతులను దేవుడే పెట్టాడు, దరిద్రులను దేవుడే పెట్టాడు. అదే మన మధ్యలో దరిద్రులను ఎందుకు పెట్టాడంటే ధనవంతుడు అయిన నువ్వు ఏం చేస్తావా అని చూడటానికి. నీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? నిన్ను ఇంతవరకు ధనవంతుడిగా పెట్టాడంటే నీకు ఆపోటుకు ఇచ్చాడంటే ఎందుకో తెలుసా? నీ పక్కనే దరిద్రునికి అన్నం లేదు, అయితే వాడికి నువ్వు ఏం చేస్తావో చూద్దామని నిన్ను అలా పెట్టాడు. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న దేవుడికి ప్రేమైన వాళ్ళరా, నేను మీకు చెప్తున్నాను, వాళ్ళు దరిద్రులకు కానుకలు పంపిమంటున్నాడు. రే సంగమా, మనం యేసుని నమ్ముకుంటేనే సరిపోదు పరలోక రాజ్యానికి పోయేదానికి. ఇవన్నీ కూడా చేయాలి. మనం పరలోకానికి పోవాలంటే ఏం చేయాలా? ఇవన్నీ కూడా నేర్చుకొని చేయాలి. సార్ ఆ పొద్దు పాస్టర్ మాకేం చెప్పలేదు ఇట్లాంటివన్నీ అంటారేమో. పాస్టర్ మాకు ఇట్లాంటివి ఏం నేర్పించలేదు, మాకు యేసుని నమ్ముకున్నాడు, నీళ్ళలో మనకున్నాడు, పేరు మార్చుకోమన్నాడు, పాపాలు విడిచిపెట్టుకున్నాడు, అంతే సార్. మేము సారా ఇచ్చిపెట్టేసినాం, తాగుబోతు ఇచ్చిపెట్టేసినాం, వ్యభిచారం ఇచ్చిపెట్టేసినాం, మళ్ళీ ఇట్లాంటి ఇచ్చిపెట్టేసినాం, కానీ ఇట్లాంటివి ఏం మాకు చెప్పలేదు సార్ పాస్టర్ అని చెప్పొద్దండి. అవే కాదు పరలోకానికి పోయేదానికి, ఇవి కూడా పరలోకానికి పోయేదానికి దారి. ప్రైజ్ ది లార్డ్. ఇవి కూడా మనము చెయ్యాలి. ఇవి కూడా మనము ఏం చేయాలంట? దరిద్రులకు కానుకలను పంపించాలి, దరిద్రులకు ఆహారము ఇయ్యాలి.
మొన్న మన చర్చ్ యానివర్సరీకి 8,000 రూపాయలు ఖర్చు అయితే తెలుసు నాకు మీకు. వచ్చిన వాళ్ళకి కానుక ఇచ్చేదే. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేటివి. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మనం ఇచ్చేవాళ్ళుగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇచ్చేవాళ్ళు అంటే ఏమి ఎత్తుకొని పోలేమండి, ఏమి ఎత్తుకొని పోము. దేవుడు ఇచ్చిన అనుమానం తిని అన్న వస్త్రములు గలవారమై దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి మనం దేవుడికి సాక్షులుగా నిలవాలి. దేవునికి సాక్షులుగా నిలవాలి. ఒకరికి రుణస్తులు లేకుండా, ఒకరికి అప్పు లేకుండా, దొంగలు కాకుండా, వ్యభిచారులు కాకుండా మనం దేవుడికి సాక్షులుగా ఈ భూమి పైన నిలవాలి. అదే దేవుడు కోరుకునేది. ఇంకేం కోరుకోవడం నీ దగ్గర నుంచి దేవుడు, ఇంకేమి ఇమ్మని చెప్పలేదు దేవుడు నీ దగ్గర నుంచి. నేను ఎవరికైనా ఒక పూట అన్నం పెట్టండి, నేను ఎప్పుడైనా అడిగాను మిమ్మల్ని? అడిగానా? ఏమ్మా సంఘంలో ఎవరికైనా మంచి భోజనం పెట్టండి అని చెప్పారా? లేదే. మేమే అనేకులకు భోజనం పెట్టేవాళ్ళంతా దేవుడు చేశాడు మాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు వాక్యం వింటున్నాం మీరు ఎవరైనా సరే, దేవుడిని ఆశీర్వదించి ఈరోజు జీవంతో నింపాడంటే ప్రాకారం లేని గ్రామములు. హల్లెలూయా. ఈ ప్రాకారం లేని గ్రామంలో ఉన్న జనులను సంతోషించమంటున్నాడు, ఆనందించమంటున్నాడు. రెండవది, దరిద్రులకు కానుకలు పంపమంటున్నాడు. నీకు కావలసిన వాళ్ళకు బహుమానాలు ఇవ్వమంటున్నాడు. నీకు కావలసిన వాళ్ళకు బహుమానాలు ఇవ్వమంటున్నాడు. ఈరోజు సేవ వాక్యం పెట్టిన దేవుని ప్రేమ వాళ్ళ ఏ పొద్దున్న ఎవరికైనా ఒక బహుమానం ఇచ్చినవా? ఎవరికైనా ఒక బహుమానం అర్పించినవా? చెప్పండి. మనం చర్చ్ ఓపెన్ చేసినాము, ఎంతమంది బహుమానాలు తెచ్చినారు ఒకసారి చేసి చూపించండి. చర్చ్ ఓపెన్ చేసిన రోజు ఎంతమంది గిఫ్ట్లు అన్నాము, ఎంతమంది ఏం తెచ్చినారు చెప్పండి. ఒక్కరు కూడా ఏమి మూడు తుడుచుకుంటారు, వెళ్ళిపోతాం. ఎందుకు మనం నేర్చుకోలేము అవి? ఇప్పుడు చర్చిలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఎన్ని అవసరాలు ఉన్నాయో మీకు చెప్పలేదేమో, చెప్పాలా? ఎన్నో అవసరాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ఫుల్ఫిల్ కావాలి కదా, రిఫిల్ కావాలి కదా. అవన్నీ కూడా మనం దాన్ని పూర్తి చేయాలి కదా. అవన్నీ మనం ఎందుకు బాధ్యతలు తీసుకోకూడదు? బహుమానాలు ఎందుకు మనం ఇవ్వలేము? పేదలకు ఎందుకు మనం కానుకలు ఇవ్వలేము? ఎవరన్నా అడుగుండే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి వేడి వేడి మటన్ బిర్యానీ చేతికి ఎంత సంతోషిస్తారో వాళ్ళు. లేదంటే మటన్ బిర్యానీ వదిలే వేడి వేడి దోశ ఎత్తిపోయి వాళ్ళకి ఎంత సంతోషిస్తారో. స్వామి మాకు చెప్తారు, నాకు చెప్తారు, ఎత్తిపోయి ఎత్తాక నేను ఇస్తే స్వామి అందరూ సర్దేస్తారు, నీకు నువ్వే స్వామి కుడుకుడుకుడుకుడుగా బిర్యానీ అయ్యా మేము చేసుకునేది నీకు ఇస్తాను అయ్యా అంటాను నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తానంటే, మనము పేదలకు ఇవ్వాలి, దరిద్రులకు ఇవ్వాలి. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దరిద్రులు చూస్తే నువ్వు అంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవద్దు. ఎవరైనా దరిద్రులు మీకు కనిపిస్తే కళ్ళు మూసుకొని పోవద్దండి. వాళ్ళకి ఏదో ఒక కానుక ఇవ్వండి, ఏదో ఒక బహుమానం ఇవ్వండి. తాగుబోతులు కాదు, ఈ లోకస్తులు కాదు, దరిద్రుడు ఇక్కడ రాయబడింది. హల్లెలూయా. దరిద్రులకు మనం ఏం చేయాలా? కానుకలు ఇవ్వాలా. నేర్చుకోవాలి. మనం ఇవన్నీ కూడా మనం నేర్చుకొని దేవుని సన్నిధిని మనం అనుభవించాలని ఉన్నాం. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయము 27వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 4:27 ఒకసారి చదువుదాం. అక్కడ కూడా ఒక మాట రాశారు, ఏం చేయాలో విశ్వాసం అనేవాళ్ళు. దేవుని నమ్ముకున్న మనం ఎలాగ జీవించాలి,
4:27 వాక్యం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీ పాపములను మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపించిన ఎడల, నీవు మారు మనసు పొంది పాపమును విడిచిపెట్టి రాజా, దాన్ని నేను చెప్తున్నా రాజుకు, నీ పాపమును విడిచిపెట్టి నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారిని కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండునని దానియేలు చెప్తున్నాడు. రాజుకు ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా, నీ పాపాలు విడిచిపెట్టుకో. రాజుకు చెప్తున్నాడు దానియేలు, నీ పాపాలు విడిచిపెట్టుకో. నువ్వు ఎవరైతే బాధ పెట్టినావో వాళ్ళకు నువ్వు కరుణ చూపించి వాళ్ళని బాధ పెట్టకుండా ఉన్నావంటే నీకు ఈ క్షేమం తెలిసి ఉంటుంది అని అన్నాడు. నిజంగా మీరు క్షేమంగా ఉండాలంటే మనము ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. నువ్వు క్షేమంగా ఉండాలి అంటే, నువ్వు క్షేమంగా బ్రతకాలి అంటే, నువ్వు క్షేమంగా జీవించాలి అంటే నువ్వు ఎవరిని బాధ పెట్టకూడదు. చాలామంది బాధ పెడతారు, ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. అమ్మ, అయ్యా, మీ జీవితాల్లో ఎవరిని బాధ పెట్టద్దండి. మీరు దరిద్రులకు సహాయం చేయండి, నెమ్మదిగా వాళ్ళు బతకడానికి సహాయం చేయండి. వాళ్ళను బాధ పెట్టద్దండి. మీరు ఇస్తే, మీరు వాళ్ళకు సహాయం చేస్తే మీరే, చేయకపోతే అయితే బాధ పెట్టండి, వాళ్ళకు బాధ కలిగించదండి. ఈ లోకంలో మనము చాలా మందిని బాధ పెడతా ఉంటాం. ఏం చేస్తామని? బాధ పెడతా ఉంటాం. ఎట్లా బాధ పెడతాము? సూటిపోటి మాటల వల్ల, లేకపోతే ఏదో ఒక రూపంలో మనం బాధ పెడతా ఉంటాం. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, రాజుకు దానియేలు చెప్తున్నాడు, నువ్వు వారిని బాధ పెట్టకపోతే, నువ్వు వారి పైన కనికరిస్తే నీకు క్షేమం ఉంటుంది. నిజంగా ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే, మనల్ని ఎవరైనా నష్టపరిచినా కష్టపరిచినా మనం వాళ్ళని బాధ పెట్టాలని ప్రయత్నించకూడదు, మనం వాళ్ళకి కష్టపెట్టాలని ప్రయత్నించకూడదు. వాళ్ళకు తగిన మూల్యం చెల్లించాలి వాళ్ళని మనం ఏమాత్రం కూడా ప్రయత్నము చేయకూడదు. ఎందుకంటే మనం అలా చేస్తే మరి వాళ్ళకు మనకు తేడా ఏముండదు, ఇద్దరు ఒకటైపోతారు కదా. కాబట్టి దేవునికి అప్పచెప్పాలి. మనము ఎవరికి కూడా మనము దుఃఖపెట్టడానికి వీలు లేదు. మనం ఎవరిని దుఃఖపెట్టకూడదు. మనం మేలు చేయాలి, వారికి సహాయం చేయాలి, వారిని ఆదుకోవాలి పేదలకి. మరి ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 5:42 వాక్యం, 5వ అధ్యాయం 42వ వాక్యం త్వరగా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వాక్యం. నిన్ను అడుగువానికి ఇయ్యాను. ఎట్లంట? నిన్ను అడుగువానికి ఏమో. చూడండి, నిజంగానే ఎవరైనా కష్టాల్లో వీడికి చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. రైలు దిగుతారు, నేరుగా ఇంటికి వచ్చేస్తారు. నేరుగా ఇంటికి వచ్చి పాస్టర్ గారు అని పిలుస్తారు, లేకపోతే కాలింగ్ బయలుదేస్తారు, లేకపోతే పాస్టర్ గారు అని పిలుస్తారు. నేను బయట వస్తాను. ఏమయ్యా, ఎవరయ్యా నువ్వు? ఎవరయ్యా? అయ్యా, నాది కర్నూలు, అంటే నాది పుట్టపర్తి, లేకపోతే నేను ఆడిది, నేను ఏడుది, నేను ఫ్లైట్లో వస్తాను చెప్పి అయిపోయింది, నాకు డబ్బులు కొట్టేసినారు, నాకు డబ్బులు కావాలా అని వస్తాను.
మొన్న మొన్న ఒక ఆయన వచ్చాడు, ఆయన మహారాష్ట్ర నుంచి పెద్ద కారు వేసుకొని వచ్చాడు. రాత్రి 9 గంటలు వచ్చి పాస్టర్ గారు అని పిలుస్తున్నాడు. సరే వచ్చాడు. ఏమండి అంటే, నేను మహారాష్ట్ర నుంచి వస్తున్నాను, పెద్ద కారు ఉంది, కారు కూడా తెచ్చి చర్చిలో వెళ్ళిపోయాడు. నేను మహారాష్ట్ర నుంచి వస్తున్నాను, డబ్బులు అయిపోయి నాకు డబ్బులు కావాలా అంటాడు. ఏం చేయాలి నేను? మాకు ఇట్లా లేదు కదా. మళ్ళీ నేను మీకు ఇచ్చేస్తాను. నేను ఈరోజు మీకు చెబుతున్నాను, అలాంటి వాళ్ళకి కాదు మనం హెల్ప్ చేయాల్సి. దిక్కులేని వాళ్ళు, ఎవరికి దిక్కులేని వాళ్ళు, దరిద్రులు. ఇక్కడ అంటాడు, ఏమంటున్నాడు? అడిగిన వానికి ఇమ్మంటున్నాడు. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేరు. ఒక్కోసారి లోకంలో చాలా మంది ఉన్నారు. నాకు కనీసం అంటే 3 రోజులు పగలన్నా తగలుతుంటారు కదా. 2 రోజులు గత ఎవరిని కడుక్కుంటారేమో చర్చి ఉందేనే నేను వచ్చి డోర్ పడతాను. ఎట్లా వస్తాయి? ట్రైన్లో వచ్చినా సార్. ఒక ఆయన టిప్ టాప్గా వచ్చినాడు, విఐపి సూట్ కేసు ఎత్తాడు. విఐపి సూట్ కేసు ఎత్తుకొని వచ్చాడు. నేను మనసులో లాడ్జ్లో ఉన్న లాడ్జ్ రూమ్ తీసేది. మనసులో లాడ్జ్ రూమ్ తీసుకోవాలంటే ఇలాంటి వాళ్ళు కాదు. మనం నిజంగా పేదలకు మనము సహాయము, అడిగిన వాళ్ళకి అడగనే వాళ్ళ స్థితిని చూసి వాళ్ళు అడగనే మనము సహాయము చేయాలి. ఇక్కడ అంటాడు, అదే మత్తయి సువార్త 18:22 చూడండి. మత్తయి సువార్త 18:22. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టికే కాదు 70 మార్లు మట్టుకుని 70 మార్లు మట్టుకు అని చెప్పుచున్నాను. చూడండి, నిజంగా మనము నీకెవరైనా శత్రువు ఉన్నాడంటే మనము 7 సార్లు క్షమించేస్తే చాలు. వాడు 70 సార్లు మనం క్షమించడానికి క్షమించాలంటే 70 సార్లు నన్ను క్షమించంటే క్షమించాలి. క్షమించే గుణం కూడా మనకు ఉండాలి. ఒకటి నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఒకటి వచ్చి సహాయం చేసే గుణం, 2 క్షమించే గుణం. ఈ 2 గుణాలు కూడా విశ్వాసికి అవసరమై ఉన్నాయి. ఇక్కడ అంటాడు కదా, ఆయన అంటాడు లూకాసు సువార్త 17:4లో, లూకాసు సువార్త 17:4 చదవండి ఒకసారి. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన నీ ఎడల అతన్ని క్షమింపవలెను. అతన్ని క్షమించాలండి. 7 సార్లు మన పట్ల తప్పు చేసినా కూడా వాళ్ళని క్షమించాలి. ఎన్నిసార్లు తప్పు చేసినా, తప్పు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ మనము వాళ్ళని క్షమించాలి. ఎన్నిసార్లు? 7 సార్లు కాదు, 70 సార్లుగా క్షమించమంటాడు దేవుడు. క్షమించాలి. మనం విశ్వాసికి కావాల్సింది దరిద్రులకు సహాయం చేసే గుణం. 2వది, ఈ లోకంలో నేను తప్పు చేశాను క్షమించమన్న వాళ్ళను క్షమించే గుణం. మనం క్షమించాలి.
విశ్వాసులకు కావాల్సిన గుణాలు ఇవి. ఒకటి, దళితులకు సహాయం చేయాలి. రెండు, మన పట్ల తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి. క్షమించాలి అంతే. దేవుడు ఇచ్చిన దేవుడే మనకి క్షమించాలి అంతే. నేను తప్పు చేసినా క్షమించాలంటే క్షమించాలి అంతే. మీకు అర్థమైందా? కాబట్టి మనం క్షమించే గుణం కూడా మనకు అవసరమై ఉంది. మనం క్షమించాలి. వాడు 7 సార్లు నీ పట్ల తప్పు చేసి మళ్ళీ నీ వైపు తిరిగి నేను తప్పు చేశాను, మారుమనసు పొందాను, నన్ను క్షమించమంటే క్షమించమని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పమంటున్నాడు? క్షమించమనే దేవుడు చెప్తున్నాడు. మనం క్షమించే వాళ్ళమై ఉండాలా. ఇక్కడ అంటే వాడు తప్పు చేసినా నేను ఒప్పుకోవాలి.